హ్యాండిల్ చేయడం ఎలా పుస్తకం చదివి మరీ నేర్చుకుంటున్నాడు మన రాఘవ. మరి ఆ ఐడియా ఎలా వర్కౌట్ అయిందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. జన్మమెత్తితిరా అనుభవించితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా కానీ తొందర కానీ. బాబు గారు నమస్కారం అండి. నన్ను చూస్తే ఇలా చీప్ గా కనిపిస్తాను కానీ మేడం గారు నేను పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నెలకి 1,00,000 రూపాయలు జీతం సార్. ఎవడన్నా నా పేరు చూస్తే నమ్ముతారండి. ఏం చేస్తాం? మా ఆవిడండి మా ఆఫీస్ లో కొలీగు స్మైల్ కి పడిపోయింది. లవ్ అనమాట. ఇంటల్లుడా? మా ఆవిడన్న మా నాన్నకి చాలా ఉంది, పెళ్లి చేసేసుకోమంది. ప్రొసీడ్ అయిపోమంది కదా అని చెప్పి వాళ్ళ నాన్నకి చాలా ఉంది కదా డబ్బు అనుకుని అడుగు ముందుకేసి ఇలా దగ్గర వెళ్ళిపోయిందండి. వచ్చేసాక తెలిసింది ఆడుకున్నది డబ్బు కాదు బలుపు. చూడండి ఆడు దర్జా కాళ్ళు ఇప్పుడు టీవీ చూడ్డాలు. టీవీ వేసి కొడితే రిమోట్ పగిలిపోద్ది. అడిగేమనుకుంటున్నాడు అసలు. మాంగారు బానిస అని పిలవకండి. ఏమండి మా ఇంటి పేరు బాజాల వారు, నా పేరు నిత్య సంతోష్. మీకు ఇష్టమైతే అల్లుడు అని పిలవండి, లేకపోతే సంతోష్ అని పిలవండి. సంతోష్ నా పసిగుడ్డుని లేపరా, పడుకొని ఉన్నాడుగా. పసిగుట్టు అంట, పసిగుట్టు. వాడు ఎప్పుడు తిన్నాడు ఏటో? ఆగు, మీదకి రాకు. మీద పడితే తిప్పలారీ కింద పడ్డ అప్పడల్లాగా అయిపోతారా నా బతుకు. వీడు మా బామ్మర్దండి. వీడి పేరు బంగారు కొండ. చూడడానికి ఎండిపోయిన తొండలా ఉంటాడు. రే ఆడు ఏం తిన్నాడో లేదు ఇదని పెట్టరా కాస్తాడికి. తినలేదండి. ఇందాలు పొద్దున్న లేవగానే 3 వాయిలు ఇడ్లీ వేసా గుట్టుకుని మింగించాడు. పైగా ప్లేట్ ఇడ్లీకి బకెట్ సాంబార్ వాడాడు. డాడీ అది ఎప్పుడో ½ అవర్ అయింది. అది ఎప్పుడో అయిందంట కదరా, మళ్ళీ పెట్టు. అల్లుడు ఏంటండి? మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకురా. పంచదార వేసావా? వేసానండి. లేదు గాని ఉంటే ఎలకల మందు కూడా వేసేవాడిని. ఏంటి? ఎలకల పొడి కూడా వేసేవాడిని అంటున్నా. యాలకల పొడా? మాంగారు ఏంటి చూస్తున్నారు? ఇంకొక సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంటది. అయ్యో దానికి మీరు టీవీ ఎందుకంటే చూడటం కరెంటు దండగా అద్దంలో మీ అబ్బా కొడుకులు ఇద్దరు చూసుకుంటే సరిపోద్ది కదా. అంటే ఏం లేదండి, మీరు కింగు మీ అబ్బాయి కాంగు అంటున్నాను. అల్లుడు ఇందాక నేను చూస్తున్నాను. మా అమ్మాయి అంటే కుక్కిన పేర్లో పడి ఉంటా. మా అమ్మాయి లేకపోతే మా మీదకి ఎగిరెగిరి పడతాను. లేదండి, మా అమ్మాయి వస్తే చెప్తాండి సంగతి. సాంబ్రాణి ఇప్పుడే వచ్చావా? లేదు, గంట అయింది. బస్ స్టాండ్ లో జామకాయ అమ్ముకొని వచ్చేసరికి ఈ టైం అయింది. అలాగంటా సాంబ్రాణి, నువ్వు వచ్చే ముందు చెప్తే బస్ స్టాండ్ కి వచ్చి నేను పికప్ చేసుకుందాం. నన్నే పికప్ చేసుకోవడానికి వస్తావు, ఇంకెవరినైనా పికప్ చేసుకోవడానికి వస్తావు? సాంబ్రాణి నువ్వు ఉండగా నేను ఇంకొక ఆడవాళ్ళని చూస్తాను. నువ్వు ఎలా అనుకున్నావు? అంటే నేనుండగా చూడు, నేను పోతే చూస్తావు అన్నమాట. అంతే కదా? అంతే కదా? అంతే 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 అంతే. సాంబ్రాణి నువ్వు పగలంతా ఉద్యోగం చేసి బస్సులో నలిగిపోయి వచ్చావు కదా. ఏంటి ఏంటి? అదే బస్సులో బాగా ఇబ్బంది పడి వచ్చావు కదా. నువ్వు కాసేపు రిలాక్స్ అయితే నేను వంటింట్లోకి వెళ్ళి నెయ్యి జీడిపప్పు వేసి ఉప్మా చేస్తాను. జీడిపప్పు అంటే నాకు చాలా ఇష్టం. రే నీకు చెప్పలేదురా నీ అక్క. అక్కి చెప్పాను రా ఇది తింటదని. అయితే నేను నూడిల్స్ కూడా తింటాను. నీ అక్క చెయ్యమంటే చేస్తాను రా. రే తమ్ముడు నువ్వు పాటింటావా? ఐ వాంట్ సోలో సాంగ్. ఓకే మీ అల్లుడు పాట పాడే టైం ఆసన్నమైంది. ఇద్దరు కళ్ళు మూసుకోండి. వద్దే సాంబ్రాణి, వద్దే నా మాట నాకు అనుకూలంగా పెట్టు. అమ్మా వద్దే సాంబ్రాణి బాగుంది. ఇప్పుడు తెరవండి. అక్క పల్లవి చాలా బాగుంది, శరణం వినలేదు. డార్లింగ్ ఈ రోజు నువ్వు మర్చిపోయినట్టున్నావు మన మొట్టమొదటి పెళ్లి రోజు. నువ్వు తొందరగా తయారైపోయి రిలాక్స్ అయ్యి వస్తే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుతుంది. నేను స్నానం చేసి వస్తే బెడ్రూమ్ రెడీ చేసి పెట్టు. ఓకేనా? అలాగే ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నా. సిగ్గుపడుతున్నావా? సిగ్గులేని జన్మకి సిగ్గు ఒకటి. ఏంటో ప్రతిసారి ఫస్ట్ రాత్రిలో పడుకుందాం అనుకుంటాను. వీళ్ళు మొఖాలు చూస్తే ఫస్ట్ రాత్రి కాదు కాల రాత్రిలా ఉంటది నాకు. ఏంటి అన్నారు? వచ్చేసావా? లేదు, ఇంకెవరు వస్తారని వెయిట్ చేస్తా. నీకు గుర్తుందా మన మొదటి రాత్రి మన ఇద్దరం మేడ మీద పండు వెన్నెల్లో కూర్చుంటే చందమామను చూస్తే నీకేమనిపిస్తుంది అని అడిగాను.
అప్పుడు నువ్వు చందమామ ఒక టొయ్యక్కను పొల్లగుచ్చి చక్కెరలా తిప్పుకోవాలని చెప్పావు. అప్పుడు నాకు మాత్రం నేను డొక్కలో గుద్ది గిరగరా తిప్పేయాలనిపించింది. ఎదవ బతుకని ముందే ఇలా జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేశానండి. ఇలాంటివి చేస్తే మనకు తెలీదా ఇలాంటి టైం కోసం మనం ఎదురు చూస్తున్నాం. భార్యని హ్యాండిల్ చేయడం ఎలా? రిటర్న్ బై చంద్ర. 30 రోజులు మొదటి రోజు నరకం చూపించేస్తాం ఇప్పుడు దీనికి. మొదటి రోజు మా ఆవిడ నేను చేయతాది బంగారం, మా ఆవిడ బంగారం తనే చేయతాది బంగారం. ఏమండి చెయ్యొద్దు మా ఆవిడ బంగారం. కలవరిస్తున్నారంటే అంటే ప్రశాంతంగా పడుకోని మావా. ఏమైంది సాంబ్రాణి? ఏమైందా? పడుకో. మొహం పగిలిపోయేలా కుట్టినా సరే నన్ను కిందకి తంతదా? అంత బలుపు ఉందా నీకు? ఇప్పుడు చెప్తా. మా ఆవిడ బంగారం దాన్నే చేయదు. మా ఆవిడ బంగారం అది బంగారం దానికి ఏం తెలీదు. మా ఆవిడ బంగారం దాన్ని ఏం చెయ్యదు. నీ కలవరింతలు తగలయ్యా. మా నాన్న దగ్గర పడుకోపో. నువ్వు వద్దంటే మానేస్తానంటే నెక్స్ట్ కోట ఆడికే ఇస్తున్నాను. కొడితే ఆడికి బస్తా పగిలిపోద్ది. ఇప్పుడు వద్దు. మా మామగారు చాలా మంచోడు. ఆయన దేవుడు, ఆయన ఏం చెయ్యొద్దు. మా మామగారు దేవుడు, ఆయన ఏం చెయ్యొద్దు. ఏంటండి? ఏమో పిచ్చి పిచ్చి పీడకలు వస్తున్నాయి మామగారు. వేడిగాలు వస్తున్నాయా? నేను పొద్దున్న తీసుకెళ్లి తాయెత్తు కట్టిస్తానులే. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న పాచి పనులు చేయాలి కదా. తొంగుడు పడుకో. తాయితీ కట్టించి పాచి పనులు చేస్తావా? నా బంగారు కూడా దగ్గర పడుకోపో. మీరు పడుకోండి మామగారు. వద్దంటే మానేస్తానంటే నెక్స్ట్ కోట ఆడికిస్తున్నాం. బంగారు కొండట కొడితే బండ పగిలిపోద్ది. ఇప్పుడు ఆడికి ఈయన మాత్రం ఎందుకు వదిలేస్తాం? ఈడికి ఇచ్చేయవలసింది ఇచ్చేయాలా? కొండ అని పేరు ఎందుకు పెట్టారు కానీ అసలు తప్పే లేదు. ఇంకోటి ఇస్తా, వీడికి ఇలా ఇవ్వకూడదు. ఏమైందా? విరాట్ కోహ్లీ 6 కొట్టాడు రా. ఇప్పుడు సెంచరీ కొడతాడు, చూస్తావా? వస్తాను. ఏమైంది రా? కలవరిస్తున్నాడు రా. కలవరిస్తున్నారు ఇందాక నుంచి. మా బాపరిది బంగారం, మా బాపరిది బంగారం. ఒరే మా అంగారు, ఇప్పుడు నీకుందరా కొడితే కిస్తా పగిలిపోద్ది. ఏంటి తాయెత్తి కట్టిస్తావా? మొలక తాడేం కట్టించు, నిన్ను కొడితే ఉంటదిరా నీకు. మా ఆవిడ చాలా మంచిది. అది బంగారం. మా ఆవిడ చేయొద్దు. మా ఆవిడ బంగారం దాన్ని చెయ్యొద్దు. మా ఆవిడ బంగారం దాన్ని పర్ఫార్మెన్స్ ఈ ట్రయల్స్ ఏదో జబర్దస్త్ లో చేస్తే ఇప్పటి వరకు పెద్ద పేరు వచ్చేది తెలుసా? అది కాదే. ఏది కాదు అంటే అది ఏదో నిద్ర రావడం మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదిగో భర్తని డీల్ చేయడం ఎలాగా? 30 రోజుల్లో. రిటర్న్ బై రోజా గారు రాశారా? ఈ పుస్తకం రాయడానికి మీకు 30 రోజులు టైం పట్టి ఉండొచ్చు, కానీ 30 సెకండ్లో నాకు తోలు తీసేస్తుంది. నాకు సంబంధం లేదు. ఆగు, మీరు అందరూ లోపలికి వెళ్ళండి. నేను ఇక్కడ ఎంచక్క కల్లాపు జల్లేసి ముగ్గులే. ఏ కల్లాపు జల్తావా? రోజా గారు ఏమంటారు? బాగా ఉతికావు. ఫస్ట్ లో బాగుంది, నువ్వు ఆ బుక్ చదవటం, కలవరిస్తున్నట్టు ముగ్గురిని కొట్టడం. కానీ మళ్ళీ ఈమె లేసి తిరిగి కొడుతుందనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. బాగా ప్లాన్, ఎందుకంటే ఆల్రెడీ యాక్టివ్ కాబట్టి నీ వైఫ్ నీ గురించి తెలుసు కదా. చాలా బాగుంది, అందరు బాగా చేశారు. నాగబాబు గారు టువర్డ్స్ ఎండ్ వచ్చేటికి చాలా బాగుంది అనిపించింది. మా ఆవిడ చాలా మంచిది, మా ఆవిడ ఏం చేయకండి, మా బావ మంచిది ఏం చేయకండి. బాగుంది ఆ డ్రామా, అది బాగుంది. కొట్టి ఇంకా 4 పీకితే బాగుందేమో అనిపించింది నాకు. గుడ్, బాగుంది.